నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఎంచ గ్రామంలో ప్రాచీన శ్రీ విఠలేశ్వర ఆలయంలో బుధవారం నిత్య హరినామ సంకీర్తన సప్తాహ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే సప్త మహోత్సవాలకు ప్రసిద్ధి. ఈ కార్యక్రమం 7 రోజుల పాటు కొనసాగుతుంది. ప్రతిరోజు హరినామ సంకీర్తనలు, భజనలు, వీణా వాయిద్యంతో పాటు మహారాజులు, భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పనున్నారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భోజన సదుపాయం, నీరు, టెంట్లు, లైటింగ్, వాహన పార్కింగ్, దుకాణాల ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్తీక పౌర్ణమి రోజున జాతర, భజనలతో భారీ ఊరేగింపు నిర్వహించనున్నారు. వేలాది మంది భక్తులు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షుడు సాయిలు, ఎండోమెంట్ చైర్మన్ రాజేశ్వర్, మాజీ సర్పంచులు ప్రవీణ్, లింగారెడ్డి, భక్త భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. చాలా అవుతుంది. ఎంచా వెంకటేష్ మందిరి ఆలయం లోపల భజనలు, కీర్తనలు ఈ రోజు నుంచి చాలా అయితే 5వ తారీఖు దాకా ప్రత్యేకంగా కీర్తనలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వేల సంఖ్యలో పబ్లిక్ ఇక్కడికి వస్తారు. మరి ఈసారి మనం కొత్తగా చేసింది ఏంటంటే పార్కింగ్ కూడా చేసినాము. మన బావి దగ్గరకు కూడా పోతందుకు అన్ని విధాలుగా సహకారం చేసినాము. ప్రతి ఒక్క భక్తులు కూడా అతి వేల సంఖ్యలో వస్తారు. అన్నదానం కార్యక్రమం కూడా పెడుతున్నాం. ఇక్కడ 5వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఉంది. లైటింగ్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ ఎంచా వీడీసీ ఆధ్వర్యంలో మొత్తం జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి భారతదేశంలో 2వ పాదంగా పిలువబడే శ్రీ విఠలేశ్వర ఆలయం మరి మా ఎంచా గ్రామంలో పెద్ద గుట్ట పైన కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మితమై ఉంది. మరి ఈ యొక్క టెంపుల్ పండర్పూర్లో ఒక పాదం ఉంటే మరి ఎంచా గ్రామంలో 2వ పాదంగా ఉంది. స్వయంగా వెలిసిన ఆలయం కాబట్టి మరి విశేష దినాల్లో చాలా ఎత్తున పబ్లిక్ ఇక్కడికి వస్తారు. కాబట్టి మరి కార్తీక పౌర్ణమి 5వ తారీఖు నాడు ఉంది. ఆ కార్తీక పౌర్ణమి సందర్భంగా మరి ఈరోజు 7 రోజుల ముందు అంటే ఈరోజు అఖండ హరినామ సంకీర్తన సప్తా చాలు చేసినాం. ఇప్పుడే ఇంతకుముందే ప్రారంభమైంది. ఇప్పటి నుంచి 7 రోజుల దాకా అంటే కార్తీక పౌర్ణమి దాకా హరినామ సంకీర్తన అనేది 24 అవర్స్ కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది. కాబట్టి అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు కూడా మరి ప్రజలు వేల సంఖ్యలో ఇక్కడికి వస్తారు. మరి వాళ్ళ సౌకర్యార్థం మా వీడీసీ నుంచి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డు పని కానీ, నీళ్లు కానీ, కరెంటు కానీ, భజన కార్యక్రమాలకు కానీ ఏదైనా కూడా మరి గ్రామం తరపు నుంచి కమిటీ వాళ్ళు ముందుండి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పార్కింగ్ వ్యవస్థ కూడా, వాహనం నిలుపుకోవడానికి పార్కింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేసినారు. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు మరి వరుస క్యూ లైన్ పాటించి మరి స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి, అదేవిధంగా గ్రామ అభివృద్ధి కమిటీకి తోడ్పాటు అందించాలని చెప్పేసి సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నిజామాబాద్ జిల్లా నైపేట్ మండల్ ఎంచా గ్రామం లోపల స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ విఠలేశ్వర పాండురంగ ఆలయము ఇక్కడ నిర్మాణం జరిగింది కొన్ని వేల సంవత్సరాల క్రితంలో. ఇది ఒక భక్తుని యొక్క పుణ్యం వల్లనే ఈ యొక్క మందిరం నిర్మించడం జరిగింది. ఎందుకంటే మహారాష్ట్ర లోపల పండల్పూర్లో ఉన్నాడు పాండురంగడు. ఇక్కడ మన తెలంగాణ లోపల ఎంచా కొండపైననే నిలిచి ఉన్నాడు. ఎందుకంటే ఆనవాయితీగా దీనికి ఒక చరిత్ర ఉన్నది. పెద్దలు ఈ విధంగా చెప్తుండ్రు మాకు. ఆ విధంగానే మేము కూడా ఈ విషయం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒక పాండురంగ భక్తుడు అనేక సార్లు పండల్పూర్ పోయి వస్తూ ఉన్నాడు. అయితే రాను రాను ఆయన ఆరోగ్యము క్షీణించిపోయింది. అప్పుడు ఆ పాండురంగ ఆయన విన్నవించడం జరిగింది. ఎందుకంటే భగవంత, ఇప్పుడు నా వయస్సు అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ నీ దగ్గరికి రావాలంటే నా శక్తి సరిపోలేదు. కాబట్టి నాకు నీ దర్శనం లేనిది నేను బతకలేను. కాబట్టి నిరంతరం నువ్వు నా హృదయం లోపల నువ్వు ఉండాలా అన్న కోరిక ఆయనకు భక్తుడికి ఉండే. కాబట్టి ఆ భగవంతుడు స్వయంగా మాట్లాడి, కాబట్టి ఎందుకంటే నువ్వు నా స్థలం లోపల నువ్వు రావాలా, అప్పుడే నాకు సంతోషంగా ఉంటాయని చెప్పేసి భక్తుడు భగవంతుడికి కోరడం జరిగింది.
ఆ భక్తుడి యొక్క కోరిక మేరకు భగవంతుడు ఆయన మాటను మన్నించి భగవంతుడు ఒకటి షరతు విధించిండు. ఏంటంటే, సరే నువ్వు నీ దగ్గరికి నేను వస్తాను, కానీ నువ్వు వెళ్తా ఉండు, నీ వెనుక నేను వస్తూ ఉంటా. కానీ నువ్వు ఎప్పుడైతే వెనక్కి చూస్తావో అప్పుడు నేను అక్కడనే నిల్చుంటా, కాబట్టి నువ్వు నిరంతరం వెళ్ళు, నీ వెనుక వస్తూ ఉంటా అని చెప్పేసి అన్నాడు. సరే భక్తుడు ఆ మాటకు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత భక్తుడు ముంగట, భగవంతుడు వెనుక వస్తూ ఉన్నారు. వస్తూ ఉండగా ఇక్కడ ఈ పరిసర ప్రాంతం లోపల అప్పుడు ఆ రోజుల దండకారణ్యము, ఇది యశంత మహాముని యొక్క ఆశ్రమము ఇక్కడ ఎంచా లోపల ఉండే. ఆ ఆశ్రమంకు సన్నిధం లోపల గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. అక్కడ అమ్మవారు సరస్వతి ఉన్నది. అయితే ఈ యొక్క గోదావరి ఆ రోజు భారీ వర్షాలు, కుంభవర్షము, ఆ కుంభవర్షంతో ఈ యొక్క గోదావరి నది ఉధృతతో ప్రవహిస్తున్నది. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఆ ప్రవాహం లోపల ఈ యొక్క శబ్దము అతివేగంగా గోదావరి ఉధృతం ప్రవహించిన ఆ శబ్దం లోపల భక్తుడు గోదావరి దాటేసిండు. దాటిన తర్వాత భక్తుడు, అరే నా భగవంతుడు ఈ గోదావరి ఉధృతంతో ఎలా వస్తున్నాడు, ఇంత ఉధృతం లోపల వస్తున్నాడా అని చెప్పేసి వెనక్కి మరీ చూసిండు. చూసేసరికి అప్పుడు ఆ యొక్క భగవంతుని పాదము ఒకటి ఎంచా లోపలైంది, ఒకటి పండర్పూర్ అయిపోయింది. అందుకే రైట్ పాదము ఎంచా లోపల కొండపైన, ఎడమ పాదము పండర్పూర్లో నిలవడం జరిగింది. అందుకే ఈరోజు ఎంచా గ్రామం లోపల పాండురంగడు నిలవడం జరిగింది. ఈ యొక్క పాండురంగ సన్నిధం లోపల ఆనవాయితంగా ఒక 9 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఓని, కౌట, భద్రశాల, మళ్ళా కిరుగుల్ గ్రామ ప్రజలతో సహకారంతో ఇక్కడ నిరంతరం అఖండ నామ స్మరణ సప్త కార్యక్రమం జరగడం జరుగుతుంది. ఈ యొక్క సప్తా కార్యక్రమానికి ప్రతిరోజు ఒక మహారాజు తన స్వయం శక్తితోని కీర్తన చెప్పడం జరుగుతుంది. దీనికి అనేక మంది భక్తులు హాజరై ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. మరియు 5వ తారీఖు నాడు ఈ యొక్క కార్తీక పౌర్ణమి ఉత్సవము పెద్ద ఎత్తున లక్షలాది మంది జనంతో ఇక్కడ జాతర ఏర్పడడం జరిగింది. ఆ రోజు అన్నప్రసాదం కూడా 10 లక్షల మందికి లక్ష మందికి అన్నప్రసాదము ఇవ్వడం మా గ్రామం వంతుగా మేము ఒప్పుకొని ఆ విధంగా ప్రసారం ఇవ్వడం జరుగుతుంది. భక్తుల దర్శనార్థం అయిన తర్వాత ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా మా యొక్క విలేజ్ కమిటీ దీని యొక్క శుభ్రత కానీ, భద్రత కానీ, తాగడానికి నీళ్లు కానీ, వాళ్ళకి ఎలాంటి హెల్త్ సమస్యలు కానీ ఉంటే అన్ని కమిటీ దానికి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ కూడా అందరికీ ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.